నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మార్పు లేని దేవుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. ఈ భక్తిహీనుల గురించి మనం అనేక సందర్భాల్లో ధ్యానం చేశాం. దేవుని యొక్క భయము ఏమాత్రము కూడా వారి జీవితాల్లో ఉండదు. దేవుడు పరిశుద్ధుడైనటువంటి వాడు. నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి, నేను అర్పించేటువంటి అర్పణ కూడా హృదయపూర్వకంగా ఉండాలి, నేను చెల్లించేటువంటి మొక్కుబళ్ళు కూడా యథార్థమైనటువంటి హృదయంతో శ్రేష్టమైనవి చెల్లించాలి అనేటువంటి ఆలోచన భక్తిహీనులకు ఉండదు. ఎందుకంటే వారి యొక్క హృదయం అంతా కూడా చెడుతనంతో నిండి ఉంటుంది. చెడు క్రియలు చేస్తూనే దేవుని సన్నిధికి వెళ్ళి వారు గొర్రెలను కానీ మేకలను కానీ ఎడ్లను కానీ బలి ఇవ్వడము, అలాగే వారి యొక్క ధనాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. కానీ వారి యొక్క హృదయము చెడుతనంతో నిండి ఉంది అనేటువంటి సత్యాన్ని వారు మర్చిపోతున్నారు. అందుకనే యెషయా గ్రంథంలో ప్రభువు అక్కడ రాస్తూ అంటారు, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకోండి అని వారికి చెప్తూ, ఇక్కడ మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణ, దానిని ఇక తేబాకండి అని అంటాడు. అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు నా వైపు చేతులు చాపినప్పుడు నేను నిన్ను చూడక నా కన్నులు త్రిప్పుకొందును అని అంటారు. కాబట్టి భక్తిహీనంగా వారు దేవునికి ఏదో కోట్లే అని అర్పిస్తారు. అర్పించిన తరువాత వారు చేసేటువంటి ప్రతిక్రియ కూడా దేవునికి అయిష్టమైనటువంటి చెడ్డ క్రియలుగా ఉన్నట్లుగా మనం ఈ లోకంలో గమనించవచ్చు. అందుకనే ప్రభు అంటున్నారు, భక్తిహీనులు అర్పించేటువంటి బలులు యెహోవాకు అసహ్యములు అన్నారు. మరి ఎటువంటి బలిని ఆయన అంగీకరిస్తారంటే, మన దేవుడు హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు. అంతేకాని మనం తీసుకువెళ్ళేటువంటి ఆ గొర్రెలను కానీ మేకలను కానీ పశువులను కానీ లేదంటే ఆ యొక్క గువ్వ పిల్లలను కానీ ప్రభువు తీసుకునేటువంటి వాడు కాదు. కానీ మన హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు. ఏ హృదయంతో ఇస్తున్నాము ప్రభువుకి అనేటువంటిది ప్రభు ఆలోచన చేస్తాడు. అందుకనే 51వ కీర్తనలో కూడా ప్రభు మాట్లాడుతూ, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి అనేది నీకు ఇష్టమైనది కాదు, విరిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి అని అంటాడు. అనగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత కానీ, పాప సంబంధమైనటువంటి క్రియలు కానీ, అన్యాయమైనటువంటి హృదయం కానీ, మోసకరమైనటువంటి హృదయము లేకుండా మన యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచుకుని దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో కనుక మనము బలులను అర్పించినప్పుడు ప్రభు దాన్ని స్వీకరిస్తాడు. అందుకని ఇక్కడ చెప్తూ, విరిగి నలిగినటువంటి హృదయమే నాకు ఇష్టము అంటారు. కారణం ఏంటంటే, పాపము నిమిత్తమై వారు పశ్చాత్తాపడి వారి యొక్క హృదయము నూతనంగా మార్చబడితే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కాబట్టి ఆ బలిని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే భక్తిహీనులు ఇటువంటి మనసు కలిగి ఉండరు. కానీ వారి హృదయంలో సమస్త విధమైనటువంటి దుష్టత్వాన్ని పెట్టుకొని, ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ప్రభువా నా కోరికలు సిద్ధింప చెయ్యి అని అంటే ప్రభు ఏమాత్రము కూడా వారి వైపు చూడడు. పిల్లరా, హేబేలు కయ్యోను అర్పణలు ప్రభు వద్దకు తీసుకువెళ్లారు. హేబేలు అయితే శ్రేష్టమైనటువంటిది, తొలిచూలు కలిగినది, దేవునికి ఏదైతే ఇష్టమవుతుందో అది ఎతికి మరీ ప్రభు సన్నిధిలోకి తీసుకువెళ్ళాడు. అంటే నా హృదయాంతరంగంలో నుంచి ప్రభుకి కృతజ్ఞత తెలియచేస్తూ ఒక బలిని అర్పించాలి అనేటువంటి ఆలోచనతో శ్రేష్టమైనటువంటి దాన్ని హేబేలు తీసుకువెళ్ళాడు. కయ్యూనైతే ప్రభుకి ఏదో ఒకటి ఇస్తే సరిపోతుందిలే, తన యొక్క హృదయంలో ప్రభు పట్ల గౌరవభావం కానీ భక్తిభావం కానీ, దేవుని మనకిస్తున్నాడు ఇవన్నీ కూడా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలనేటువంటి ఆలోచన లేనటువంటి వాడుగా తన పంటలో కొంత భాగాన్ని తీసుకువెళ్ళి అర్పించినట్లుగా మనం చూడవచ్చు. అప్పుడు ప్రభు హృదయాలను పరిశీలించేటువంటి దేవుడు కాబట్టి, ఎవరైతే ఇష్టపూర్వకంగా యథార్థమైనటువంటి హృదయం కలిగి సత్యముగా ఆయన యొద్దకు తీసుకువెళ్ళారో వారి బలిని, అనగా హేబేలు బలిని ప్రభు అంగీకరించినట్లుగా మనం చూడవచ్చు. ఈనాడు మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయవంతం కావాలి అంటే మన హృదయాన్ని విరిగి నలిగినటువంటి హృదయంగా మార్చాలి. నీవు గొర్రెపిల్లను తీసుకువెళ్ళి బలిచ్చినంత మాత్రాన నీ పాపాలు పోవు. ఆల్రెడీ ప్రభు మనందరి కొరకు ఒక బలిగా ఆయన యాగమయ్యాడు. కాబట్టి ఈనాటి క్రైస్తవ విశ్వాసి బలిని అర్పించాల్సినటువంటి అవసరత లేదు. కానీ విరిగిన నలిగినటువంటి హృదయం కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితంతో, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనతో యథార్థంగా ఆయనను ఆరాధించినప్పుడు లేదా ప్రార్థించినప్పుడు ప్రభువుకు అది ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ఇదన్న వాక్య ధ్యానం ద్వారా మనం భక్తిహీనంగా ప్రభు సన్నిధికి వెళ్తున్నామా, లేదంటే నీతిమంతులుగా మార్చబడినటువంటి వారిపై ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలుగా వెళ్తున్నామా, ఒకసారి పరిశీలన చేసుకొని ఈ వాక్య ధ్యానంలో మనం ఏదన్నా పొరపాట్లు కనుక ఉన్నట్లయితే మన జీవితాలను సరి చేసుకొని ప్రభువుకి ఇష్టమైనటువంటి రీతిలో జీవిద్దాం. ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మాటలు బట్టి మీకు వందనాలు తండ్రి. భక్తిహీనంగా నీవు ఎన్ని కార్యాలు చేసినా నేను అంగీకరించనని సెలవిస్తున్నావు ప్రభువా. కాబట్టి మాలో భక్తిహీనత అనేది లేకుండా నాయన
పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగానైనా మీ సన్నిధిలో ఏ పని చేసినా ఇవన్నీ కూడా కనబడినట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.